హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ధాన్యం రైతుకు దగా జరిగిందట. రొక్కం లేదు, దుఃఖమే మిగిలింది. 24 గంటలే ఇస్తామన్నారు. 2 నెలలు దాటినా దిక్కు లేదు. సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పదే పదే ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్లు ఇచ్చిండు. ప్రభుత్వం రైతుల దగ్గర ఉన్న ధాన్యానికి సంబంధించి సొమ్ముని, డబ్బుని కొనుగోలు చేసిన 24 గంటల్లో, కాంటాలైన 24 గంటల్లో వాళ్ళ ఖాతాలలో జమ చేస్తున్నాడు. 24 గంటలు పోయింది, 2 నెలలు అయింది. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే రైతులకి రొక్కం లేదు, దుఃఖమే దిక్కయిందని ఒక వార్త ఇచ్చారు. పశ్చిమ గోదావరిలో అన్నదాతలకు 300 కోట్ల మేర ధాన్యం బకాయిలు, కోనసీమలో 260 కోట్లు, తూర్పుగోదావరిలో 150 కోట్లు, కాకినాడలో 130 కోట్లు, 2 లక్షల మంది నుంచి 19.84 లక్షల టన్నుల సేకరణ. తేమ శాతం, నాసిరకం సాగుతో నిలువు దోపిడీ, బస్తాకు 300 రూపాయల నుంచి 450కి పైగా నష్టం. క్వింటాల్కి ఏకంగా 600 రూపాయల వరకు నష్టపోయిన రైతన్నలు దాదాపు 1200 కోట్లు దళారుల జేబుల్లోకి పోయింది. ధాన్యం డబ్బులు సంగతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అన్నదాతల ఆగ్రహం. ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయవాడలో పౌర సరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రైతులు. రైతులపై ఎందుకింత కక్ష ప్రభుత్వానికి అనే అంశాలపైన ఇవాళ వార్త ప్రధానంగా రైతుల గురించి, ధాన్యం అమ్ముకున్న రైతుల గురించి రాసింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, కూటమి ప్రభుత్వం రైతులకు ఏదన్నా సాయం చేసే, రైతు భరోసా ఇచ్చే దాంట్లో అన్యాయమే. 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మీరు ఇచ్చేది ఏదన్నా ఉంటే సరే 1 సంవత్సరం ఎగ్గొట్టారు, 6 నెలలు ఎగ్గొట్టారంటే దానికి ఒక జస్టిఫికేషన్ అని ఉంది. కనీసం అది మోసమే. వాళ్ళు కష్టపడి పండించుకున్న పంటని, వాళ్ళు అమ్ముకున్న పంటకు వాళ్ళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంటే ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఏమున్నట్టు రైతులపైన? ఎట్లాంటి కక్ష ఉన్నట్టు? కక్ష, ప్రేమ, ద్వేషమా, లేకపోతే ఇష్టం లేనితనమా? ఈ రైతు లేకపోతే వ్యవసాయంతో అయ్యేది ఉంది పోయేది ఉందనే తెలియదు. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. 12 అంటే ఒక్కొక్క జిల్లాకి 130, 140 కోట్లు, 150 కోట్లు బకాయిలు ఉన్నాయట. వాళ్ళు ఏం అడగట్లే, మీ ఇళ్లలో సొమ్ము అడగట్లే, లేదా ప్రభుత్వ సొమ్ము అడగట్లే. వాళ్ళు కష్టపడి ఆరుగాలం పండించిన పంటకి మళ్ళీ గిట్టుబాటు ధర కూడా అడగట్లే. అడిగినా ఇయ్యట్లే. మీరు ఎంత కొనరో ఆ డబ్బులే ఇవ్వంటున్నారు. ఒక కింటాకి 600 రూపాయల చొప్పున కట్ చేసి ఇచ్చారు, తరుగు నాసిరకం పేరుతోని, తేమ పేరుతోన. అయినా కానీ భరించారు పాపం. అంటే ఇంకా భరిస్తున్నారని వాళ్ళ మీద ఇంకా మోయలేని బరువు ఎత్తి బండబెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయటానికి కూడా ఇంత వేధింపులు చేస్తే అసలు ఏం ప్రభుత్వం, దేనికోసం ఉన్నట్టు? మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెరొక వైపు కూర్చొని క్వాంటం అంటున్నారు. అమరావతిని క్వాంటం రాజధాని ఏదో. అసలు అమరావతిని అమరావతి చేయండి ఫస్ట్, క్వాంటం ఎందుకు? అరే పంట అమ్ముకున్న రైతుకి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళ పైసలు వాళ్ళకి. మాట్లాడితే క్వాంటం, మాట్లాడితే పెట్టుబడులు, మాట్లాడితే పరిశ్రమలు తెస్తా, ఓ వరద లెక్క వస్తుంది, ఉరుకులు పెరుగులు అవుతుంది అమరావతి అని చెప్తుండ్రి. మరి ఏదైనా ఏం సుఖం అంటున్నా? ఆరుగాలం కష్టపడి రక్తమాంసాలు చేసి పంట పండించి మీకు అప్పచెబితే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయటానికి కూడా దిక్కు దివాణం లేని పరిస్థితి ఉంటే, దిక్కు లేని పరిస్థితులలో రైతుల్ని గాలి కుదిలేసి మీరు క్వాంటం అంటారు. ఇవాళ అన్ని పేపర్లు క్వాంటం గురించి రాసినాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, దిశ అన్ని క్వాంటం రాజధాని చేస్తా, క్వాంటం రాజధాని చేస్తా, వచ్చే సంవత్సరం జనవరిలో అయిపోద్ది. ఏంది అయ్యేది? ఎవరు అడిగారు ఈ క్వాంటం? రైతులు ప్రజలు కోరుకున్న దాని గురించి పదే పదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండు. రైతులు ప్రజలు అడుగుతున్న దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మాకు మద్దతు ధర ఇవ్వండి, పొగాక్కి, చెరుకు మద్దతు ధర ఇవ్వండి, వడ్లకు మద్దతు ధర ఇవ్వండి, ఇది మాట్లాడరు. గమ్మత్తుగా ఈ క్వాంటం అంటారు. ఈ క్వాంటం గురించి జనాలు 5 కోట్ల మంది ప్రజలలో ఎంతమంది తెలుసు? ఆ క్వాంటం గురించి ఓ 2-3% మంది తెలిసింది. ఇక మిగతా జనాలు ఏందో అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఏందో చెప్తున్నా, మరి అది ఏంటిది అది అని వీళ్ళకి అర్థం కాదు. ఇక అది అయింది. అలా మన రాష్ట్రంలో పరిస్థితి రొక్కం లేదు, దుఃఖమే దిక్కైంది. 24 గంటలు కాదు, 2 నెలలైనా దిక్కు లేదని చెప్పి ఒక వార్త. నీకో క్వాంటం కంప్యూటింగ్ని అందిపుచ్చుకోవాలి, ఇది చెప్పు అంటే క్వాంటం ఇది ఏంది కంప్యూటింగ్ని అందిపుచ్చుకోవాలని కొడుకు తండ్రి చెరోకేపు కూర్చొని చెప్తుండ్రు. జనవరి 1 నుంచి స్టార్ట్ అయిద్దట. ఇంకోటి నిన్న ఎంఐఎంకి సంబంధించి ముస్లిం పర్సనల్ లాకి సంబంధించి అంటే వక్ఫ్ బోర్డు చట్టాన్ని, సవరించిన చట్టాన్ని ఎత్తేయాలని రాసుకొని కర్నూలులో మీటింగ్ పెట్టారు. దానికి హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత ఓవైసీ వెళ్ళింది.
ఓవైసీ ఆ మీటింగ్లో మాట్లాడుతూ ముస్లింలు చంద్రబాబు మోసగించారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిద్దాం, ముస్లింలకు ఎంఐఎం అధినేత అజదుద్దీన్ పిలుపు, ముస్లింలు చంద్రబాబు మోసగించిండు అంటున్నాడు ఆయన. మరి ఆయన యాంగిల్లో అది కనపడుతున్నట్టుంది. ఇగో బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలు దగా చేశారని ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలులో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బచావో దస్తూర్ బచావో నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసి చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరవరారని, టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ, జనసేన పార్టీలు చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు వేల కోట్లు ఆయన వర్గీయులు, బంధువులకు దారాదత్తం చేస్తున్నారని, వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు వేరువేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు వేధింపులకు గురి చేస్తుందని, పహల్గామ్లో అమాయకులు ఓచుకోతం కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతుందని ప్రశ్నించారు. ముస్లింలు చంద్రబాబు నాయుడు గారు మోసగించిండు, పవన్ కళ్యాణ్ గారు మోసగించిండు, వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా ఓడించండి అని ఆయన పిలిపించిండు. మోసగించడం ఒకటోసారి, ఇది ఎన్నోసారి అది లెక్కేసుకోవాలి. ఎందుకంటే 95 నుంచి ఉన్నాడు బీజేపీతోనే. 95 నుంచి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీతో నుండు 2004 దాకా. అప్పుడు ముస్లింలు మోసగించారు అనుకున్నారు, మళ్ళీ మర్చిపోయారు. 2004లో లేదు నేను చెంపలేసుకుంటా, తప్పు అయింది, ఇక భవిష్యత్తులో అసలు ఎప్పటికీ నేను భూమి మీద ఉన్నంతకాలం బీజేపీ అనే దాంతో పొత్తు ఉండదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా పెద్ద మిస్టేక్ చేసిన ఇంకొక అడుగు ముందుకేసి నరహంతక నరేంద్ర మోడీ అన్నాడు. గుజరాత్లో గోద్రా ఘటనకి బాధ్యుడు ఆయన వ్యతిరేకిస్తాను నేను అన్నాడు. అదే మోడీని ఎలా పల్లకిలో మోస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మోసం ఇది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటే 2004లో 4 ముందు ఒకసారి గెలిచిండు, మళ్ళీ 2014లో ఒకసారి గెలిచిండు, మళ్ళీ ఇప్పుడు గెలిచిండు. అంటే థర్డ్ టైం మీరు అనుకుంటారు లెక్క ప్రకారం. ఇంకొక యాంగిల్లో చూస్తే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన వాళ్ళ మధ్యలో చర్చ చూస్తే మీరు ముస్లింలనే మోసగించిండు అనుకుంటున్నారు, వాళ్ళు ప్రజలందరినీ మోసగించిండు అనుకుంటున్నారు. అనేక అంశాలలో ఇప్పుడున్న స్కీములు, జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత తీసుకొచ్చిన నవరత్నాల పేరుతో తీసుకొచ్చిన స్కీములు, పేద ప్రజల అకౌంట్లోకి ప్రభుత్వ సంపదని జమ చేసే స్కీములు గతంలో ఎప్పుడు లేవు. వాటిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి, వాటిని డబల్ ఇస్తాను నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాను ప్రతి స్కీమ్లో చెప్పి, ఇలా ఆడబిడ్డ నిధి కానీ, అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం మొన్నమని ఇచ్చారనుకోండి, వాటిలలో కూడా ఒక 10 లక్షల మందికి అన్యాయం చేశారు. ఇవన్నీ కూడా వెన్నుపోటు పొడిచిండు, మోసం చేసిండు అనేది ప్రజలు కూడా చర్చించుకుంటారు. మీరేం ముస్లింలకే జరిగింది అనుకుంటున్నారు, ముస్లింలతో పాటు మిగతా వర్గాలకు కూడా జరిగింది అనేది ప్రజల్లో ఒక చర్చ. అంటే సీటులో కూర్చోవడం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం ఏ అబద్ధమైన ఆడతారు, ఏ మోసమైన చేస్తారు, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు, ఎవరినైనా తిడతారు, ఎవరితోనైనా దూరం అవుతారు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ముస్లింలకు సంబంధించి ఆయన చెప్తున్న పరిస్థితి. రైతులపై ఎందుకంత కక్ష, పంటలను కొనుగోలు చేయలేని ప్రభుత్వం మాకు వద్దు, కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న పొగాకు రైతులు, కూటమి ప్రభుత్వంపై పొగాకు రైతుల ఆగ్రహం, కర్నూలులో రోడ్డెక్కి ఆందోళన, కలెక్టరేట్ల ఎదుట పొగాకు బేళ్లతో నిరసన. రైతులపై ఎందుకంత కక్ష అంటే రైతుల గురించి రైతుల వల్ల పెద్ద ప్రయోజనం లేదు అనేది ఆయన ఉద్దేశం. అంటే వ్యవసాయం దండగానే ఉద్దేశం. క్వాంటము, లూలు కంపెనీలు, టీసీఎస్ కంపెనీలు, పెట్టుబడిదారులు లేదా ఫిక్కీస్ హౌస్లో మనం కూర్చొని ఇక మీకు ఏం బాధ లేదు, అభయం ఇస్తాను మీకు, ఆ భూతం ఇక రాదు అన్నాడు. సరే ఆ భూతం వస్తుందా రాదా పక్కన, అది భూతమా మనిషా నాయకుడా పక్కన పెడితే, మరి మీరు అంత హామీ ఫిక్కీలో కూర్చున్న పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకి కోట్లు సూట్లు వేసుకున్న వాళ్ళకి ఇచ్చినట్టు రైతులకి ఎందుకు ఇయ్యరు? రైతులు వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ఎందుకు ఇయ్యరు? వాళ్ళు పండించిన పంట అమ్ముకుంటే డబ్బులు ఎందుకు ఇయ్యరు? అంటే ఇది కక్షనా, లేదా లెక్కలేనితనమా, వ్యవసాయంతో లాభం లేదనే, వ్యవసాయంలో నాకేం వస్తుందనే, పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారులకు పెట్టుబడులు ఇప్పిస్తే లేదా భూములు ఇప్పిస్తే క్విడ్ ప్రోకోలు ఉంటాయి, రైతులు ఏం క్విడ్ ప్రోకోలు ఇస్తారు? ఇయ్యరు కదా. రైతులు శ్రమ ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది రైతుల దగ్గర. ఇక వాళ్ళ దగ్గర వేరే ఏముండదు కదా. అదే పారిశ్రామికవేత్తలు అయితే అన్నీ ఉంటాయి. బనకచెర్లపై కొర్రి, ఈ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి అని కేంద్రం చెప్పింది. పోలవరం బనకచెర్ల స్వరూపం ఇది.
ఇది పోలవరం ఇక్కడ నుంచి బనకచెర్ల ఇది ప్రాజెక్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడ కృష్ణా రివర్ యాడ్ అయ్యిద్ది. గోదావరి ఇది. గోదావరి వాటర్, కృష్ణా వాటర్ మెర్జ్ అయిన తర్వాత ఇట్లా వస్తుందని ప్లాన్ వేసిండు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఇప్పుడు మొన్నటిదాకా బనకచెర్ల 81,000 కోట్లు అన్నాడు. దీనిపైన సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ గారు చెప్పిండు, ఇది బనకచెర్ల ప్రాజెక్టు కాదు, ఇది కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం పెట్టిన ప్రాజెక్టు తప్ప ఇది రైతులకు సంబంధించింది కాదు, రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. 40,000-50,000 కోట్లతోని పూర్తయ్యే పోలవరం ప్రాజెక్టుకే దిక్కు లేదు, కొన్ని దశాబ్దాలైంది. 81,000 కోట్లు అంటే డబల్ పెట్టి నువ్వు ఏదో ఉద్ధరిస్తానంటే ఏడైంది. అది కూడా అసలు ఏంది, అసలు దానికి టెక్నికాలిటీ ఏంది, దానికి ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంది, సిడబ్ల్యూసి అభిప్రాయం ఏంది, ఏది లేకుండా నేను బనకచెర్ల అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. అయిపోయింది, ఇక మోడీ మాకు మద్దతు ఉన్నాడు, ఏదంటే అది అయిద్ది అన్నాడు. కేంద్రం నుంచి అసలు ఏదంటే అది అయిపోతుంది, మొత్తం ఉరుకులు పరుగుల మీద అన్నాడు. ఏది మరి రాలేదు, తిప్పి ఇసిరి కొట్టిందట ఫైలు. ఇది తలా తోకలేని ఫైలు, ఏంద్రా నాయన ఎవడిది పెట్టిందని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్ అనుకోండు, కనీసం ఎక్స్పర్ట్స్ ఉంటారు, సాగునీటి రంగ నిపుణులు ఉంటారు, వాళ్ళతో ఏది మాట్లాడకుండా. అంటే ఆయన ఏమనుకుంటా అంటే కేసీఆర్ కాళేశ్వరం అని సొంతంగా పెట్టుకుని నేనే ఇంజనీర్ని అడగా, నేను కూడా అట్లే కావాలనుకుంటే ఏం పాడు మరి. కేసీఆర్ అయిండు, మళ్ళీ కేసీఆర్ మీద కమిషన్ వేశారు. ఆయన ఇంజనీర్ అయింటే ఆ ఇంజనీర్ కథ అయిపోయింది, ఇంట్లో కూర్చుండిపోయి. మళ్ళీ మీరు కూడా ఇంజనీర్లు కావాలనుకుంటే మీరు ప్రజల డబ్బులతో ఈ ప్రయోగాలు చేసి నేను ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ అప్పుడు చదువుకోవాల్సింది, చదువుకుంటప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే అయిపోయేది. ఇది పెడితే సిడబ్ల్యూసి తర్వాత ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నీ ఎనికి పంపినాయి. దీంట్లో అర్థం లేని ప్రాజెక్ట్ అని. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం అంటూ ఫిర్యాదులు అందాయి, వీటిపై జల సంఘాన్ని సంప్రదించండి. వరద జలాల లభ్యతపైన సమగ్రంగా అంచనా వేయండి. ఏపీ ప్రభుత్వానికి ఈఏసీ సూచన. టీఓఆర్ రూపకల్పన నిరాకరణ, బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెనక్కి, రాష్ట్ర జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తి, లోతుగా చర్చించా కార్యాచరణ ఖరారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం ఆదిలోనే కొర్రి వేసింది. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించేలా ఉందని పలు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన నిపుణులు మదింపు కమిటీ స్పష్టం చేసింది. ఇది ఎన్విరాన్మెంటల్ ఎవాల్యుయేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు తిప్పి పంపారట. బనకచెర్లపై కొర్రీ కాదు, బనకచెర్లపై అంటే కోతి చేష్టలు చేసినట్టు అయింది. ఇప్పుడు దీనికోసం పెద్ద టైం వేస్ట్ ముచ్చట. అది అయ్యేది లేదు, పోయేది లేదు, అది ఏదో చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి ఒకటి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి ఏదో కొత్తగా క్రియేట్ చేసినట్టు చేస్తూ ఉంటారు. ఇది ప్రచారం తప్ప పని లేదు ఆడ. వాస్తవంగా ఈ బనకచెర్ల అనే ఇష్యూలో వీళ్ళు చేసిన ప్రచారానికి, వీళ్ళు చేసిన అడావుడికి, అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీని మోసే మీడియా చేసిన అడావుడికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి, నిన్న కేంద్రం వేసిన మొట్టకాయలకి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పరువు పోయింది, నిట్ట నిలువున పరువు పోయింది. తెలంగాణ ముందు కూడా పరువు పోయింది. పరువు అంటే మామూలు పరువు వాళ్ళ. ఇక అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక దశలో చంద్రబాబు నాయుడు గారిని అప్పీల్ చేసినట్టు చేసిండు. నీ కేంద్రంలో మద్దతు ఉందని ఎట్టంటే అటు చేయ మాకు సార్, నేను వచ్చి కూర్చొని మాట్లాడతాను, ఏదో పెద్ద ఎక్కువ ఊహించుకోండి, కేంద్రంలో మద్దతు ఎత్తాను కాబట్టి వాళ్ళు ఏదో చేత ఆడ ఏం లేదు ఆడ అనేది అర్థమైపోయా. బనకచెర్ల విషయంలో బజార్లో పోయింది పరువు. ఇలా ఈ కొర్రీలు కాదు, అసలు పనికిరాందంటే కొర్రీలే ఉంటాయి. మరి అది ఉల్టా పల్టాగా అసలు ఉందా లేదా ఇది చూడాలి. వరద ఉందా లేదా అని చెప్పాల్సిందో సిడబ్ల్యూసీ చెప్పాలి. పర్యావరణానికి అనుమతులు ఇవ్వాల్సిందెవరు? ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అది ఏది లేకుండా ఈయన సొంతంగా బుక్కు రాసుకొని పోయి ఇక నేను గిట్లా 17 ఎంపీలతో మద్దతు ఇస్తాను కాబట్టి ఏదంటే అది చేస్తానంటే కేంద్రం ఊరుకుంటుంది అంతేలుగా. అందులో మీ మీద ఎంతవరకు విశ్వాసం ఉందనేది కూడా డౌట్ అయిపోయి ఢిల్లీలో. ఆ విశ్వాసం తాలూకా డౌట్తోనే అమరావతికి డబ్బులు రావట్లేదు, పోలవరంకి డబ్బులు రావట్లేదని ప్రజల్లో ఒక చర్చ. ఇగో క్వాంటం ఆవిష్కరణకు ఆకాశమే అద్దు, స్టార్టప్లు తరలి రావాలి. ఇగో కొడుకు తండ్రి ఇద్దరు కూర్చొని నవ్వుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో బాబు లోకేష్. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఆవిష్కరణలకు ఆకాశం వద్దు కానీ మరి 5 కోట్ల మంది రైతులు పాపం కష్టపడి చెమటోడ్చి పండిన పంటకి వాళ్ళని ఎంకరేజ్ చేయరా? మీరు ఏ కాడికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్న వాళ్ళని, సూట్లు బూట్లు వేసుకొని బెంజ్ కార్లు వచ్చిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఇదే తండ్రి కొడుకు ఏ రోజు రైతుల గురించి మాట్లాడరు. ఆడికి పోయి వాళ్ళ శ్రమను గుర్తించరు, వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోరు. మాట్లాడితే ఫిక్కీ సదస్సులు, ఈ పారిశ్రామిక సిఐఏ సదస్సులు వీటికి అటెండ్ అయితే దావోస్ సదస్సులు. కానీ సామాన్య ప్రజల పొలాలలో బురదలో ఏం చేస్తున్నారు? బురద నుంచి బోధ తీసే రైతుకి గుర్తింపు లేదు.
వాళ్ళు కనీసం వాళ్ళు పండిన పంట అమ్ముకుంటే డబ్బులు ఇచ్చే దిక్కు లేదు. వీళ్ళు క్వాంటం ఆవిష్కరణలకు ఆకాశమే అద్దట. ఇక అసలు ఏది అద్దు లేదు మధ్యలో. రైట్. ఇంకోటి మంచి వార్త ఇచ్చింది ఆంధ్రజ్యోతి. బిగిస్తున్న ఉచ్చు, లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరులు అరెస్టు. ఈ ఉచ్చు ఎన్ని రోజులు బిగిసిద్ది? అమ్మ ఉచ్చు ఎత్తే ఎమ్మటే ఎన్ని రోజులు? ప్రతిరోజు బిగించటమేనా? ఆంధ్రజ్యోతి ఈనాడు జగన్మోహన్ రెడ్డి అనే పదం లేకుండా, వైఎస్ఆర్సీపీ అనే పదం లేకుండా వాళ్ళ ఫ్రంట్ పేజీ ఉండదు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపరు ఉండదు. మళ్ళీ అంటే మాట్లాడితే ఏమంటారు? భూతం అంటారు. మరి భూతం గురించి ఎందుకు? భూతం అని అయిపోయాయి. ఇక భూతాన్ని వదిలేయచ్చు కదా. పదే పదే వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డి పేరునో తీయకుండా వార్త ఉండదు. ఏదో ఒక రకంగా ఒక్కరికరించో ఇంకోటో వార్తలు రాత్రి రాశారు. జనాల గురించి రాయాలిగా. పాప రైతులు ధాన్యం అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు లేవు. దాని గురించి కూడా పక్కన చిన్నగా రాత్రి అయిపోయేదిగా. సరే, మీకు ఎంత తక్కువ ప్రేమ ఉన్నా వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు రైతులు కదా, మన రైతులు కదా, కోట్ల మంది ప్రజలు కదా. ఈ ఉచ్చు బిగిస్తుంది. ఈ బిగిస్తే ఏంది, బిగసపోతే ఏంది, ఎవడికి బిగిస్తుంది, అసలు ఏంటి అది, ఈ స్టోరీ ఏంది, అది ఎంతవరకు నిలబడిద్ది, దీనికి కేటాయించిన పేజీ, దీనికి కేటాయించిన సమయం, దీనికి కేటాయించిన మేధస్సు ఆ రైతుల గురించో, మహిళల గురించో, విద్యార్థుల గురించో, యువత గురించో, ఉపాధి లేని వాళ్ళ గురించి రాస్తే కాస్త పేపర్ని తలుచుకుంటారు కదా. అయిపోయి ఇదిగో బిగిసింది అంటారు, అదిగో ఆధారాలు అంటారు, ఇదిగో ఆధారాలు అంటారు, అక్కడ పోయింది డబ్బులు, ఇక్కడ పోయిన డబ్బులు అంటారు. ఎక్కడ చూసినా రూపాయి లేదు. ఎప్పటికప్పుడే ఇక మన టీవీలలో సీరియల్లో వస్తాయి. ఆ సీరియల్ కరెక్ట్గా బ్రేక్ ఎప్పుడు ఇస్తాడంటే ఏదో అవుతున్నట్టు ఇస్తాడు. అటు రాత్రి వీళ్ళు వార్తలు అంటే ఏం కాదు. ఈ బిగిస్తున్న వచ్చాడు వామో ఏదో బిగిస్తుందట అని ఇక చూసి ఆంధ్రజ్యోతి బిగించలేదు మనలేదు ఉడితే అనే కాడికి వచ్చింది కథ. ఏందో ఒకళ్ళు బిగిసిద్ది, బిగసదు. దాంతో ప్రజలకి ఏం ఉపయోగం? ఇప్పుడు మీకు రాజకీయంగానో మీరు మోస్తున్న పార్టీకి ఏమో లాభం ఉంటుందేమో, కానీ ప్రజలకి ఏంది? ప్రజలకు కావాల్సింది ఇలా గిట్టుబాటు ధర కావాలి, ధాన్యం అమ్ముకుంటే రైతులకు డబ్బులు కావాలి, రైతు భరోసా కావాలి, ఆడబిడ్డ నిధి కావాలి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి. అది కాదు మీరు రాయాల్సింది, అది కాదు మీరు చెప్పాల్సింది. 1 ఇయర్ గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. అది చెప్పకుండా ఉచ్చు బిగిస్తుంది, ఇదిగో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాయన ఉండు, జగన్మోహన్ రెడ్డికి తూర్పు ఉన్నాయన, ఉత్తరం ఉన్నాయన, దక్షిణం ఉన్నాయన, ఉంటేంది పోతేంది, వాడు అడిగిపోతేంది, జైలుకు పోతేంది, ఇంకోటేంది, ప్రజలకు పోయేది ఉందాడ. ఏమన్నా ఆ నుంచి 3,200 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది అంటే ఏమన్నా డబ్బులు వచ్చేదిందా? రావు, ఉట్టిదే ఇదంతా హైపు ప్రచారానికి తప్ప. ఇది సిట్ అదుపులో బాలాజీ కుమార్ అట, ఎద్దల నవీన్, మధ్యప్రదేశ్లో ఇండోర్లో దొరికిన నిందితులు, స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, ట్రాన్సిట్ వారెంట్పై నేడు బెజవాడకు తరలింపు. ఎన్నికల ముందు 100 కోట్ల తరలింపు. చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి, ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వరకు పరారి. ఇదే బిగిస్తున్న ఉత్సవం లేదా మద్యం స్కాము వైసీపీ పైనో లేదా జగన్మోహన్ రెడ్డి పైనో రాసిన వార్తల్ని ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, లేదా ఒక రైతు గిట్టుబాటు ధర లేదని చెరుకుపాటున గాలబెట్టుకుంటూ వార్త లేదు. అంటే మీ మానవత్వం, మీ 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 పందా ఏంటి అసలు? మీ జర్నలిజం పందా అయింది అనేది అర్థమైంది. దీని మీద పెట్టిన ఇంట్రెస్ట్ దాని మీద పెట్టట్లేదు. అంటే మీది పత్రిక పాంప్లెటా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్, ఆయన పేరును ఖరారు చేసిన అధిష్టానం. దీంతో ఒకటే నామినేషన్ దాఖలు. నేడు అధికారిక ప్రకటన. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు. బీజేపీకి కొత్త అధ్యక్షులను దాదాపు 7 రాష్ట్రాలకి, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా, అంటే తెలంగాణ, ఆంధ్రాలో రెండిట్లలో కూడా బీజేపీ అంటే ఫస్ట్ నుంచి బీజేపీ జెండా మోసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సంఘ్ దానికి అనుబంధంగా ఉన్నోళ్ళు, అంటే విద్యార్థి రాజకీయాల నుంచే ఏబీపీ తర్వాత మోర్చా ఇట్లా పనిచేసిన వాళ్ళనే పెట్టారు. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి ఈలే. ఇక్కడ తెలంగాణలో అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా. రామచంద్రరావు తెలంగాణ అధ్యక్షుడిగా, పివిఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా. ఇంకా ఈయనకున్న నేపథ్యం ఏంటంటే మాధవ్కి వాళ్ళ తండ్రి నుంచే బీజేపీ. వాళ్ళ నాయన చలపతిరావు గారు చాలా సీనియర్ పొలిటీషియను, విశాఖపట్నం ఆ ఏరియాకి సంబంధించి. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు 1980స్లో. 80 నుంచి 86 వరకు రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు. ఇంకంటే వాళ్ళ కుటుంబమే బీజేపీ అనమాట. వాళ్ళ కుటుంబమే బీజేపీ పుట్టుక. అంటే బీజేపీ కుటుంబానికి, బీజేపీకి లాయలిస్ట్కే ఇచ్చారు పదవి. అంటే దూకుడు కంటే కూడా సమన్వయం చేసేటోళ్ళని, అంటే పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి పార్టీ పదవి ఇచ్చినట్టు అర్థమవుతుంది. వాస్తవంగా దూకుడుగా ఉన్న వాళ్ళకి ఇస్తారని తెలంగాణ, ఆంధ్రాలో నెక్స్ట్ భవిష్యత్తు కోసం అనుకోను, కానీ దూకుడుగా ఉన్న వాళ్ళకి కాకుండా కొద్దిగా సమన్వయం చేసేటోళ్ళకి, నిమ్మలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మరి దీని వెనక వ్యూహం ఏందనేది ఇక మనం భవిష్యత్తులో చూడాలి. క్వాంటమ్ వ్యాలీతో 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు, 50కి పైగా యూనికార్న్ల అభివృద్ధి. చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. మీరే విప్లవం అనుకుంటారు, మీకు జనాలు కూడా అనాలి కదా. చంద్రబాబు సాంకేతిక విప్లవం గతంలో చేసింది సెకండ్ అని.
మీకు మీరే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో 1,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో వస్తాయట. అవి వచ్చేదితో పీకేది ఎప్పుడు కానీ ఇప్పుడు ఆ భూములను రైతులు ఇచ్చిన భూములను అనికిచ్చేటట్టుండ్రు. ఈ క్వాంటమ్ పేరు చెప్పి. పదే పదే క్వాంటమ్ క్వాంటమ్ అని నిదట్లో కూడా కలవరిస్తారు. మరి ఆ క్వాంటమ్ ఏందో అది ఏం అర్థం కావట్లే. దాంతో ఉపయోగం ఏముందో భవిష్యత్తులో ఏం తెలుస్తదో గానీ, ఇప్పుడు పదే పదే క్వాంటమ్ క్వాంటమ్ అన్నారు. ఈ క్వాంటమ్‌తోని ఏం కథో మరి ఏం మాట్లాడుకున్నారో ఏం కథో గానీ, పదే పదే మాట్లాడుతున్నారు. ఇగో అమరావతిలో క్వాంటమ్, జనవరి నాటి కార్యకలాపాలు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. అన్ని పత్రికలలో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ గురించే ఉంది. క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ అది తప్ప జనాల గురించి, రైతుల గురించి రాయలే. అమరావతి 2.0 అట. అసలు 1 లేదుగా 2 ఎక్కడిదింక? దేనికి 2.0 అభివృద్ధికి కాదు. అమరావతి డెవలప్‌మెంట్‌కి కాదు. అమరావతిలో భూముల సేకరణకి 1.0 అయింది ఒకసారి. 33,000 ఎకరాలు. 2.0 44,000 ఎకరాలు. అంటే సేకరణలో సమీకరించడం భూములు గుంజుకోవడంలోనే 2.0 ఉంటే ఎట్లా? రోడ్లేయటంలోనో, టౌన్‌ని డెవలప్ చేయటంలోనో, బిల్డింగులు కట్టడంలోనో, మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయటంలో ఇదైతే ఏడుంది ఇవాళ. ఏది? ఈ మామూలుగా కంప్యూటర్‌లో గ్రాఫిక్స్‌లో అయితే ఉంది మళ్ళా. గ్రాఫిక్స్‌లో అద్భుతంగా ఉంది. కానీ ఫీల్డ్ లెవెల్‌లో లేదు. 2.0 అయితే ఉంది మళ్ళా. ఫీల్డ్ లెవెల్‌లో 2.0 ఉంది, 1.0 ఉంది. అంటే భూములను గుంజుకునే దాంట్లో పగడ్బందీగా ఉంది కానీ, కట్టే దాంట్లో లేదు. కట్టే దాంట్లో టైం పాస్ వ్యవహారాలు చేస్తున్నారు. 45,000 ఎకరాల భూ సమీకరణ జూలై నెలాఖరులోపు నోటిఫికేషన్ 2015 నాటి విధానాలు అమలు చేసే యోచన. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు భూ సమీకరణ ప్రాంతాల్లో త్వరలో అవగాహన సదస్సులు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. రాజధాని అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు. ఈ సరికొత్త ప్రణాళికలు అనుకుంటూనే 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్లే ఉంది. 4 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఏమైతే ఎన్నికలు ఉంటాయి. ఎన్నికలు ఆ వాతావరణం ఉంటుంది. ఇంకా 3 ఇయర్సే ఉంది. 3 ఇయర్స్‌లో మీరు రాజధాని కట్టేది ఎప్పుడు? పోలవరం కట్టేది ఎప్పుడు? ఈ ప్రచారం పని లేని ప్రచారం తప్ప, పని చేస్తూ ప్రచారం చేయట్లే మీరు. ఏం పని చేస్తున్నారు అంటే, ఈ భూములు గుంజుకునే పని ఒకటి చేస్తున్నారు. పోలవరంలో ఏం పని చేశారంటే, నవయుగ కంపెనీకి 1,750 కోట్లు బకాయి ఉంటే వాటిని చెల్లించే కార్యక్రమం చేశారు. ఈ 2 తప్ప మీరు చేసింది ఏంది అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవం ఇది. ఏడో ఒక అడుగు ముందు పడదు. భూములు గుంజుకునే దాంట్లో ముందు పడుతుంది కానీ, భూములు గుంజుకున్నాక దాన్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందు పట్టలే. గడిపి చివరికి మళ్ళీ నేను గెలిస్తేనే అమరావతి, లేదంటే అమరావతి ఉండదు, ఓట్లేయండి అంటాడు అనే పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కనపట్టలే. వాతావరణం కనపట్టలే. కేంద్రం నుంచి ₹1 రాదు. కేంద్రం అసలు మీకు సహకరిస్తుందా? మీరు కావాలనే వాళ్ళని జోకుతుండ్రా? అర్థం కాని పరిస్థితి. గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు గట్టిగా దబాయించి తెచ్చుకుని పరిస్థితి. అంటే ఇలా మద్దతు ఇస్తారు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవసరమయ్యారు. 2014లో అవసరం లేదు, 2019లో అవసరం కాలే. ఇప్పుడు అయ్యారు. ఇవాళ ఆ స్థాయిలో మీరు ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఏంది మీకున్న ఇబ్బంది? మీకున్న వ్యక్తిగత ఎజెండా ఏంది? తెలియదు. అది చెప్పరు బయటికి. అయిపోద్ది అంటారు. కేంద్రం సంపూర్ణమైన మద్దతు ఏంది సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది అంటారు. ఇస్తే ఏది మరి ఫలితం ఏది? అవుట్పుట్ ఏది? మళ్ళీ 2.0 అయితే అద్భుతం అని చెప్తున్నారు. 2.0 అయిద్ది అని. అది అయితే ఫాస్ట్‌గా అయిద్ది. ఎందుకంటే భూములు గుంజుకోవటం కదా ప్రజలే. రైట్. తల్లి కష్టం చూసి చెల్లించిందట చిన్నారి. కలెక్టర్కు అమ్మ ఆవేదన వినిపించిన బాలుడు స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం. బాలుడి ధైర్యానికి అందరూ ఫిదా అయ్యారు. గుంటూరు సంబంధించి భుజాన్ని స్కూల్ బ్యాగ్ వేసుకొని చేతిలో ఫిర్యాదుతో పేపర్ పట్టుకొని గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదికకు వచ్చిన ఓ 8 ఏళ్ల బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు. ఆ పసి వానికి వచ్చిన కష్టం ఏమిటి? కలెక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అనేక రకాల ప్రశ్నలు అక్కడ వారి బుర్రలో మెదిలాయి. అయితే ఆ బాలుడు వచ్చింది తన సమస్యపై కాదు, తన తల్లి ఎదుర్కొంటున్న కష్టంపై అని తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం రావడం ఆ బాలుడు మనసును కలిచివేసింది. దీంతో ఏకంగా కలెక్టర్ దృష్టికి ఆ సమస్యను తీసుకొచ్చాడు. గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాల వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహిస్తుంది. అయితే కార్పొరేషన్ అధికారులు కొద్ది రోజుల క్రితం ఆ బండిని తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన నిరోకరాలు మనోవేదనకు గురైంది. ఏం చేయాలో, కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో నిత్యం కుమిలిపోతుంది. తన తల్లి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ బాలుడు తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ను కలిసేందుకు వచ్చాడు. 4వ తరగతి చదువుతున్నట బాలుడు యశ్వంత్ అందజేసిన ఫిర్యాదును పరిశీలించి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. తన తండ్రి అమ్మని వదిలేశాడని కలెక్టర్ ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. తన కుటుంబం దయనీయ పరిస్థితిని ధైర్యంగా కలెక్టర్కు వివరించాడు. వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇది 4వ తరగతి చదువుతుండు పిల్లగాడు. మామూలు గట్స్ కాదు. కలెక్టర్ దగ్గరకు పోవడం అండి. కాగితం పట్టుకుని కలెక్టర్ దగ్గర పోయిండట. గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్ ఎదురుగా టిఫిన్ సెంటర్ ఏది పెట్టుకుంటే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఎత్తేసారట. ఎత్తేస్తే ఆ బాలుడు గమనించింది. ఎత్తేసిన దగ్గర నుంచి, ఎందుకంటే కుటుంబ పోషణకు అదే ఆధారం. ఎట్లా అని మనోవేదన పడుతుందట. ఒక దశలో ఆ పిల్లగాడిని చనిపోదామని చెప్పిందట.
సూసైడ్ చేసుకుందాం, మనం భూమి మీద బతకలేము, ఎందుకంటే మనకు పని లేదు, ఆదాయం లేదు, డబ్బులు లేవు, భర్త ఏమో వదిలేసిండు అనే పరిస్థితుల్లో అంటే చాలా దీర్ఘంగా ఆలోచించి ఎందుకు నా తల్లికి సూసైడ్ అంటే ప్రాణాలు బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని గమనించి దీనికి పరిష్కారం ఏంటంటే ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులు తీసుకుంటారు, కలెక్టర్ ఉంటారు. మరి ఎవరు చెప్పారు కానీ చాలా మేధస్సు ఉన్నాడు వాడు. పోయి కలిసి కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ గారు స్పందించి మానవతా దృక్పథంతో మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఇది తల్లి కష్టం చూసి చెలించిన చిన్నారిని ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఇక తండ్రి బాటలోనే మాధవ్ అంటే పివిఎన్ మాధవ్కి సంబంధించి ఈయన పివిఎన్ మాధవ్ తండ్రి అయిన చలపతిరావు గారు అప్పట్లో 1980 నుంచి 86 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిండు. ఎమ్మెల్సీగా 2 సార్లు పనిచేసిండు. ఆయనకు సంబంధించి ఒక ఫోటోని, అప్పుడు పాత ఫోటో అనుకుంటా, ఫ్యామిలీ ఫోటో. ఈయన హరిబాబు గారు విశాఖపట్నం మాజీ ఎంపీ అనమాట. ఆయనతో దిగిన బనకచర్ల వెనక్కి ముందుగా సిడబ్ల్యూసీ అనుమతి పొందండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ సూచన చేసింది. వాళ్ళు ఢిల్లీలో ఉన్నోళ్ళు సూచన చేసిన దాకా కూడా సోయి లేకుండా 45 సంవత్సరాల రాజకీయ జీవితం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇది ఏంది, మనం ఎడబెడుతున్నాం, ఎక్కడెక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడ బ్రేకులు పడతాయని కనీస అవగాహన లేకుండా దాని గురించి ఫుల్ పబ్లిసిటీ చేశారు. ఇవాళ చూస్తే ఏం లేదు, నడి బజార్లో పరుగు ఎనికి పంపితే ఫైల్. అది మీ 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 ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎవరో కొత్త వాళ్ళు కాదు కదా, మీ ప్రభుత్వం. ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం, మంటల్లో చిక్కుకొని 19 మృత్యువాత, 19 కాదు ఇప్పుడు 30కి పైన 36 మంది ఏం చనిపోయారు నైట్ కూడా కొంతమంది. నిన్న పాషమైలారం దగ్గర సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ కంపెనీలో సిగాచి అని ఇండస్ట్రీ అది కెమికల్ కంపెనీలో బాయిలర్ రియాక్టర్ పేలిందట. మొత్తం పేలి దాదాపు 3 అంతస్తుల భవనం కుప్పగూలిందట. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 3 అంతస్తులది కుప్పగూలి అందులో ఉన్నోళ్ళు చాలామందికి కాళ్ళు చేతులు క్షతగాత్రులు అయ్యారు. 19 మంది స్పాట్ డెడ్. తర్వాత నిన్న సాయంత్రానికి 26 మంది చనిపోయారని చెప్పారు. మళ్ళీ మార్నింగ్ కల్లా 36 మంది పైనే చనిపోయినట్టు చెప్తుండ్రు. ఇది ఒక వార్త. పాపం అంతా బీహారు, ఒరిస్సా బయట ప్రాంతాల నుంచి బతకడానికి బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, తెలంగాణతో పాటు. ఇది ఈనాడుకు సంబంధించి. కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి అట. తుది నిర్ణయం అధిష్టానాందేనని ఖడ్గే. త్వరలో డీకే సీఎం అవుతారని ఎమ్మెల్యేల ప్రకటన. సూర్జేవాలా రాకతో ఊపందుకున్న ఊహాగానాలు 5 ఏళ్లు ప్రభుత్వం కొనసాగుతుందని సిద్ధరామయ్య అంటండి. ఇప్పుడు కర్ణాటక ప్రజెంట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 2.5 ఇయర్స్ అనుకున్నారు, చెరిసగం అని. 2.5 ఇయర్స్ అయిపోయింది. అందుకే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి తొందరలో వస్తాడని కొంతమంది ఎమ్మెల్యేలు నిన్న బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేదు నేనే 5 ఏళ్ళు కొనసాగుతా అంటాను. మొత్తానికి అయితే ముఖ్యమంత్రిని తప్పించే టైం వచ్చినట్టే అనిపిస్తుంది కర్ణాటకకు సంబంధించి. నిజంగా అక్కడ ముఖ్యమంత్రిని గట్టి తప్పించే కాడికి వస్తే బీజేపీ అందులో దూరిద్ది. ఇక వాళ్ళ మధ్యలో కుంపట పెట్టిద్ది, మంట పెట్టి ఇక ఆగమాగం చేసే పరిస్థితి ఉంది. ఆ ఎఫెక్ట్ అవసరమైతే తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉంది. పక్క రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి బీజేపీకి ఇవన్నీ ఉండవు. ఇక వాళ్ళ పార్టీ కాదు, వాళ్ళ గొడవ, వాళ్ళ దాంట్లో దూరాల రాజకీయంగా బెనిఫిట్ పొందాలనే ప్రయత్నం రాజకీయ పార్టీకి చేస్తారు. ఇది ఒక ప్రమాదం అవుతుంది భవిష్యత్తులో. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.